ఎవరి బలహీనతలు వారికి ఉంటాయి, ఎవరి బలాలు. ఈ ప్రపంచంలో మనుషులుగా ఉన్న మనం వారి వారి బలాలు ఉంటాయి, వారి వారి బలహీనతలు. అందరూ బలవంతులు అనుకో, కానీ బలహీనులు. అందరూ బలహీనులు అనుకోరు, బలవంతులు. అంత బలమైన సింహము సముద్రంలోకి వచ్చి ఈదమంటే ఏదండి, చాప వచ్చి అడవిలోకి వచ్చి ఈదమంటే ఈదదు. ఎందుకంటే అది నీటిలోని. కాబట్టి సింహం వచ్చి నీళ్ళలో ఏం చేయలేదు, అలాగే చాప వచ్చి అడవిలో ఏమి చేయలేదు. సింహానికి ఉండే సింహ బలము, సింహానికి ఉండే సింహ బలహీనతలు సింహానికి. చాపకుండే బలము చాపకుంటది, చాపకుండే బలహీనతలు చాప. ఈ సృష్టిలో ఎవరు బలహీనతలు, ఎవరి బలాలు, ఎవరి బలములు, ఎవరు బలహీనతలు. సో దేవుని ఎదుట క్షమాపణకు మాత్రమే ఉపయోగిస్తారు. దేవుని ఎదుట మనం అందరం క్షమాపణ, క్షమించమని దేవుని ఎదుట మనం కోరుకోవాలి. నిజంగా మనలో పాపం లేదనుకుంటే మనం వ్యర్థులము. మనం మంచి వాళ్ళమని అనుకుంటే వ్యర్థులము. ఒక నిమిషం ముందు మనము దోషమై ఉండొచ్చు, కానీ మీరు దేవుని ఎదుట క్షమాపణ అడిగిన క్షణం నుండి దేవుని దృష్టిలో మీరు నిర్దోషులు. దేవుని చేత మీరు ఎప్పుడైతే నిర్దోషులను ఎంచబడుతున్నారో మీరు ఆశీర్వాదకరమైన ధన్యులుగా మార్చుకోవాలి.